ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమునండి చేరి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం దైవ సన్నిధిలోకి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప వాక్యము, దేవునితో సహవాసము చేసే కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరికీ ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువును బట్టి స్తుతించబద్ధులమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈనాటి దేవుని యొక్క వాక్య భాగముగా పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నానండి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనాన్ని ఈనాటి దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీ వారితో కలిసి నీకు క్రొత్త మనస్సు వచ్చును. చిన్ని ప్రార్థన. మహోన్నతులను మహాకరుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు చక్కని పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నారయ్యా. కొద్ది సమయం నీ విలువైన వాక్యములు ధ్యానం చేస్తూ ఉండగా చేరి ఉన్న ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు తండ్రి. అయ్యా, మా హృదయములకు కావలసిన నీ మాటలు మీ పక్షంగా నిలబడి దాసులో నుంచి వడ్డిస్తూ ఉండగా నీ ఆత్మాభిషేకంతో నింపి నీ దాసుని నోట నీ మాటల నుంచి మాతో సూటిగా మాట్లాడుతూ ఉండగా వెనకటి గురించి గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసు అయ్యా మాకందరికి దయచేయమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసునందు ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట, దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నీవు కొత్త మనసు కలిగి ఉంటావు అనే మాట ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకొరకు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఈ రోజున యేసుక్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుకుని దేవుని ఆత్మను పొందుకున్నట్టుగా కనపడుతున్నారు. కానీ వారిలో కొత్త మనసు అనేది కనపడతానండి. ఏ మనసు కనపడుతుందంటే పాత మనస్సు, పాత స్వభావము, పాత మాటలు వారి జీవితంలో కనపడుతున్నాయి తప్ప కొత్త మనస్సు అనేది మాత్రం కనపడతలేదు. అందుకే ఈ రోజున దేవుని ఆత్మ చేత తన యొక్క దాసుల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తే నీవు కొత్త మనస్సు కలిగిన వారిగా నువ్వు జీవిస్తావు. ఎందుకో ఈ మాట ఎవరి గురించి రాయబడి ఉంది అని మనం ఆలోచన చేస్తే, సౌలు రాజు గురించి, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా ఎన్నిక చేయబడిన సౌలు రాజు గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలను దేవుని ఆత్మ చేత కొంతకాలం నడిపించిన తర్వాత వారి తర్వాత ప్రవక్తలైన వారు నడిపించారు. అలాగే తర్వాత న్యాయాధిపతులు వారిని నడిపించారు. న్యాయాధిపతుల యొక్క నడిపింపులో మేము ఉన్నాము. కానీ మమ్మల్ని పరిపాలన చేయడానికి, మమ్మల్ని నడిపించడానికి ఒక రాజు కావాలి అని దేవుణ్ణి అడిగారు. ప్రభువుని అడిగితే ప్రభు అతనికి వారందరినీ కూడా ఏలుబడి చేయడానికి, ఆ యొక్క ప్రజలందరినీ నడిపించడానికి రాజుని దేవుని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అతను ఎవరు? అతని పేరు అంటే, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నిక చేయబడిన వాడు ఎవరు అంటే సౌలు. ఇతను ఎవరు అంటే దేవుని బిడ్డలారా, ఈ సౌలు ఎన్నిక చేసి ఈ సమయంలో ప్రార్థిస్తున్నాడు. దేవుని ప్రజలైన వీళ్ళందరూ కూడా నా ప్రజలందరూ అడుగుతున్నారు, రాజు కావాలని కోరుకుంటున్నారు కనుక ఇదిగో సౌలు పలానా ప్రాంతంలో ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి తైలం కొమ్ము తీసుకుని వెళ్ళి తైలము అతని తల మీద పోసి అభిషేకించు. అతను దేవుని ఆత్మతో నింపబడి
దేవుని స్వభావం అతని యొక్క జీవితంలో కలిగి ఉంటుంది. ఆత్మచేత నడిపించబడతాడు అన్నప్పుడు ఒక కొమ్ములో తైలం తీసుకుని వెళ్ళి అతను తల మీద పోసి అభిషేకించాడు సమూయేలు ప్రవక్త. ఎప్పుడైతే అభిషేకించాడో ఇతనికి కొత్త మనసు వచ్చింది. ఇతనికి ఏ మనసు వచ్చింది? కొత్త మనసు వచ్చింది. రాజుకి ఉండవలసిన లక్షణాలు ఏమై ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు అసలు ఈ సౌలు ఎవరు, ఈ సౌలుని రాజుగా చేస్తే తన జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉండడానికి దేవుడు అతను అభిషేకించాడు అనేది ఈ రోజున మనము దేవునికి వాక్యంలో నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ సౌలు ఎవరు అనేది ఆలోచన చేస్తే, ఒక వ్యవసాయదారుని యొక్క కుమారుడు, ఒక పశువుల యొక్క కాపరి యొక్క కుమారుడు. అతని గురించి దేవునికి వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, ఇదే సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి చదువుకుందా. సౌలు పొలములో నుండి పశువులను తోలుకుని వచ్చుచు చాలండి. దేవుడు విన్నారు ఇక్కడ, సౌలు దేని తోలుకుని వస్తున్నాడంట? పశువులను తోలుకుని వస్తున్నాడు. ఆ కింద రాసిన మాటలు ఏం తెలుసా? ఎద్దులు అంటే. ఎద్దులు అంటే ఇతను ఎవరో తెలుసా? పశువుల కాపరి. అతనికి గొర్రెలు కాదు కానీ ఏమన్నా తెలుసా? గాడిదలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి. ఇతను పశువుల కాపరి. ఈ పశువుల కాపరిని రాజుగా చేస్తే ఆ సింహాసనం మీద కూర్చొని ఏం మాట్లాడతాడు? మనం అంటూ ఉంటాం పశువుల కాపరిని ఏమంటామో తెలుసా? పాలేతనం చేసేవాడను, లేకపోతే గేదెలు కాసేవాడును అంట. వాడు మాట్లాడుకుంటే, గేదెలు కాసేవాడు మాట్లాడుకుంటే, రాజు మాట్లాడుకుంటాయి. గేదెలు కాసేవాడు ఏమంటాడు? ఆ పశువులతో అలవాటైపోయి ఆ పశువులు వెళ్ళని కూడని స్థలాల్లోకి వెళుతూ ఉన్నప్పుడు, ఇదిగో పక్కనటువంటి పొలాల్లోకి వెళుతున్నప్పుడు ఈ పశువుల కాపరి ఏమని మాట్లాడతారు తెలుసా? ఓ గేదె గారు ఇటు రండి అని వెళ్ళొద్దు అంటాడా? ఏమంటాడు? ఏమంటాడు? నీకు తర్వాత విషయం మీకు తెలుసు. అది ఒకటే మాట్లాడు, అది ఒకటే మాట్లాడండి. ఇక అనేక రకాలైన మాటలు అతను ఉంటాయి. మరి అటువంటి మాటలతో ఇతను రాజుగా చేస్తే రాజు సింహాసనం మీద కూర్చొని ఏమని మాట్లాడతాడు? ఎవరికైనా న్యాయం చేయమని వస్తే, లేకపోతే ఎవరికైనా తీర్పు తీర్చాలని వస్తే, ఎవరైనా అతనికి చూపులు సహాయం పోవడానికి వస్తే ఏమని మాట్లాడతాడు? గేదెలు కాసేవాడు ఏం చేస్తాడు? అతని మాటలాడుతూ సరైన తీరు ఉండదు. అందుకే దేవుడు అతను ఏం చేయమని తెలుసు? అభిషేకించు, అతను రాజుగా అభిషేకించు. రాజుగా అభిషేకిస్తే అతనికి కొత్త మనసు వస్తుంది. ఏ మనసు? కొత్త మనసు అంటే ఏంటి? పాత మనసు అంటే ఏంటి? దేవునికి అభిషేకం పొందక ముందు నీవు పాత స్వభావం ఏమి తెలుసా? లోకంలో తిరుగులాడుతున్న నీ జీవితంలో, అపవిత్రమైన స్థానాల్లో తిరుగులాడుతున్న నీ జీవితంలో, అపవిత్రమైన మనుషులతో మాట్లాడుతున్న నీ జీవితంలో నీ మాట తీరు సరైనదిగా ఉండదు, నీ చూపు సరైనదిగా ఉండదు, నీ ప్రవర్తన సరైనట్టుగా ఉండదు. ఇటువంటి స్వభావంతో నువ్వు రాజులకు రాజైన దేవుని కుమారుగా కుమార్తెగా ఉండలేవు. అలా ఉండాలి అంటే నీకు కొత్త స్వభావం నీకు రావాలి. అది దేని ద్వారా వస్తుందో తెలుసా? దేవుని ఆత్మ వల్ల వస్తుంది. ఈ రోజున యేసు రక్తము చేత కడగబడిన జీవితం ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా ఉన్నారు, కానీ కొత్త మనసు కనపడుతుందా? పాత మనసు కనపడుతుందా? దేవుని ప్రజల్లో ఏ మనసు? పాత మనసు, పాత స్వభావం విడిచిపెట్టలేదండి. వీరిలో పరిశుద్ధాత్మని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? ఈ రోజున ప్రభు ప్రశ్న అడుగుతున్నారు, దేవుని ఆత్మ ఎవరిలో ఉంది అని ఎలా తెలుస్తుందంటే, ఎవరైతే కొత్త మనసు కలిగిన వారిగా ఉంటారో వారిలో పరిశుద్ధాత్మ. అపోస్తలుడైన పౌలు తల మీద అననీయా, ఇదిగో సౌలు అనేటువంటి వాడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అభిషేకించు అని చెప్పినప్పుడు ఏం చేశాడో తెలుసా? ఈ అననీయ వెళ్ళి అతను తల మీద చేసి అభిషేకించగా దోషకుడు, హింసకుడు, హానికరుడు అయిన సౌలు ఎలా మారిపోయి తెలుసా? పౌలుగా కొత్త స్వభావం వచ్చేసింది. అతని మాట తీరు మారిపోయింది, అతని ప్రవర్తన మారిపోయింది, అతని క్రియలు మారిపోయి, అతని చూపు మారిపోయింది. ఎలా మారిపోయింది తెలుసా?
దేవుని స్వారూప్యంలోనికి మారిపోయాడండి. ఈ రోజున దేవుని యొక్క అభిషేకం, ఈ రోజున దేవుని సేవకులు ద్వారా ఎన్నిసార్లు నూరేసుకుని ఎత్తి మీద అభిషేకిస్తా నూనెభిషేకం అవుతుంది తప్ప పరిశుద్ధాత్మ అభిషేకం ఉండట్లేదండి. ఈ రోజున ఏముంటుంది? నేను అభిషేకం పొందుకున్నాను అని చదువుకి కనబడడానికి నీ తల నిండా నూనెకి అర్థం కనపడుతుంది తప్ప నీలో ఏం రావట్లేదు? పరిశుద్ధాత్మ అభిషేకం అనేది రావట్లేదు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం నీలోకి వస్తే నీలో కొత్త మనసు కనపడుతుంది. అదేంటో ఈ రోజున ఈ కొత్త మనసు ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకుని ఇంటికి వెళ్తాం ఈ రోజు. అవునా? వెళ్దామా? ఎంత లేట్ అయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుజాత గారికి ట్రైన్ దాటిపోయినా సరే దేవునికి స్తోత్రం. ఈ రోజు మొత్తం తెలుసుకుని మన దగ్గర అసలు కొత్త మనసు ఇతను వచ్చినప్పుడు కొత్త మనసు ఏంటి అనేది చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఒక 4 విషయాలు ఇదే సమూయేలు మొదటి గ్రంథాన్ని 10వ అధ్యాయాన్ని మీరు చేత పట్టుకుని ఉన్న అందులో వచ్చే కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడం నేను ఇష్టపడతాను. 7వ వచనం చదువుకుందా? సమూయేలు మొదటి గ్రంథం. దేవుడు నీకు తోడుగా ఉండను కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దానిని చేయము. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటి లక్ష్యం ఏంటి తెలుసా? దేవుని యొక్క ఆత్మ మనలో ఉందని ఎలా తెలుస్తుంది? కొత్త మనసు ఎలా తెలుస్తుందంటే ఎప్పుడైతే దేవునికి అభిషేకం మనం పొందుకుంటామో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని మంచిదాన్ని అనుసరిస్తాము. చూడండి, ఇంతకు ముందు సౌలుకి ఏది మంచిదో తెలియదు, ఏది చెడ్డదో తెలియదు, తన పాదములు ఎక్కడ పెట్టాలో తెలియదు, ఆ పాదాలతో ఎక్కడికి నడవకూడదో తెలియదు, ఏది మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఎప్పుడు చూసినా ఎలా చూసేవాడు తెలుసా? పశువుల కాపరికి ఎలా మాట్లాడాలో తెలియదండి. అందుకేమంటారు తెలుసా? ఇదిగో వాడు గేదెలు కాసుకునేవాడండి, అతనితో మేకేటండి. ఏమంటారు? అతనితో నీకేటండి. అతనికి ఏం తెలియదు, వాక జ్ఞానం లేదు, చదువుకోలేదండి అంటే వాడికి తెలియదు, మంచిదో చెడుదో తెలియదు అన్నట్టుగా ఉంటారు. కానీ దేవుని అభిషేకం పొందిన వారు ఈ సూచన ఉంటాయి. కొత్త మనసు యొక్క సూచన ఏంటి అంటే మొట్టమొదటి సూచన ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని మంచిదాన్ని అనుసరిస్తారు. ఈ రోజున దేవుడు విన్నారా? ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఎలా చూడాలో తెలుసా? ఒక్కసారి మత్తయి రాసిన సువార్తలోనికి రండి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. చెట్టు మంచిదని ఎంచి దాని పండు లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వల్ల తెలియబడును. చాలండి. ఇక్కడ లోకం యొక్క తీర్పు ఎలా ఉందో తెలుసా? మంచేదో చెడులో తెలవని రోజులు ఎలా ఉన్నారు ఈ రోజు? ఎలా ఉన్నాయి? మంచేదో చెడేదో ఎవరికైనా తెలుస్తుందా? ఎందుకు తెలుసుకోవట్లేదండి? పరిశుద్ధాత్మ ఎవరిలో ఉండట్లేదండి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు ఎలా తెలుసుకుంటారంట? తన చెట్టును బట్టి తన ఫలాలు మంచివి కాదా అని తెలుసుకుంటారు. చెట్టు మంచిదైతే దాని ఫలాలు ఏమైనా ఉంటాయి? మంచి ఫలాలే ఉంటాయి. అవునా? వెంపజేవుడు చెట్టు అంటారు. అవునా? ఆ చెట్టు దాని యొక్క ఫలాలు ఎలా ఉంటే తీగ ఉంటాయి కదా. దాని చెట్టు అంతా ఎలా ఉంటే ముళ్ళుతో నింపబడిన చెట్టు. దూరగుండ చెట్టు అంటారు. ఏం చెట్టు? దూరగుండ చెట్టు అంటారు. దాని ఫలాలు ఎటువంటి? దాని ఫలాలు కూడా దూరగుండా. అవి అట్టుకుంటే మనకి ఎలా ఉంటాయి? ఒళ్ళంతా దురద. ఆ చెట్టును బట్టి దాని ఫలాలు ఎటువంటివో చెప్పగలుగుతామా లేదా? ఇప్పుడు చెట్టు మంచి చెట్టు అయితే దాని ఫలాలు, పాస్టర్ గారు మంచోడైతే దాని ఫలాలు మంచి ఉంటాయి. పాస్టర్ గారు మంచోడైతే సంఘం కూడా మంచోడు అవుతారు. పాస్టర్ గారు కుళ్ళుతో నింపబడితే సంఘం కూడా కుళ్ళుతో అపవిత్రమైన మాట
అన్నాడు, ఆ చెట్టును బట్టి దాని యొక్క ఫలాలు ఎత్తివో ఇదిగో మంచివో కావో తెలుసుకోండి. అది మంచి చెట్టు అయితే దాని ఫలాలు మంచి, అవునా? చెడ్డ చెట్టు అయితే దాని ఫలాలు ఇవి మంచివో చెడ్డవో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈరోజు తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ పాస్టర్ గారు మంచోడు, ఏ పాస్టర్ గారు మంచి ఫలాలు కలిగిన వాడుగా ఉన్నాడు, అక్కడికే వెళ్దాం అనేవాడు ఎవరైనా ఉన్నారా? తక్కువ, బాగా తక్కువ. ఎందుకంటే లోకంలో మనం చూస్తాం, ఒక పక్కనేమో నీళ్లు పాలు పోసేవాడు ఉన్నాడు, అది పక్కన ఇంకొకడు చికెన్ పాలు వేసేవాడు ఉన్నాడు. ఏ పాలు? చికెన్ పాలు పోసేవాడు ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? మరి పక్కన పలసం పాలు వేసేవాడు ఏమని అనుకుంటాడు కదా, నా దగ్గరికి రావట్లేదని అనుకుంటాడు కదా. అనుకున్నప్పుడు మరి ఆడి దగ్గరికి ఎందుకు వెళ్దాం? ఆడి దగ్గరికి ఎందుకు వెళ్దాం అంటే మనం ఏం చేస్తాం? ఏది మంచి పాలో ఏది చెడ్డ పాలో తెలుసుకుని వెళ్తాం. తెలుసుకుని చికెన్ పాలు వేసుకుంటా ఆడు ఏమనుకుంటే నాకెందుకు, నువ్వు నీళ్ళు పాలు మాత్రం కలిగి నీ దగ్గరికి రావట్లేదంట. మరి వాక్యం దగ్గరికి వచ్చేసరికి మాట్లాడి కూడా ఎవరైనా ఉన్నాడా? చదవండి పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను పిలిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చిన మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడుదును. అయితే బబులోనుకును నాతో కూడా వచ్చిన మంచిది కాదని నీకు తోచిన ఎడల నీవు రావద్దు. దేశమంతటా నీకేమీ ఏమని దేశమంతా నీకేమి లేదు, నీకేమి అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలము, ఎక్కడికి వెళ్ళుట మంచిదో అక్కడికే వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు దేవునికి వాక్యములో? ఇదిగో నేను నీ సంఖ్యలను నేను తెప్పి ఉన్నాను, నీ పాపమైన సంఖ్యలను నేను తెప్పి ఉన్నాను, నీ అపవిత్రమైన సంఖ్యలను నేను తెప్పి ఉన్నాను కనుక ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని నువ్వు వెళ్ళు. నీకు అర్థమే లేదు వెళ్ళాను. కానీ రోజున ఎన్ని అర్థాలు చెప్తారు? పలానా చోట వాక్యం బాగుంటుందని తెలుసు, కానీ మనం వెళ్తామా? ఎందుకు వెళ్ళరు? మనకి అర్థం కొట్టేవారు కొన్ని బ్యాచి మాస్టర్ గారు ఒకటే కాదు, ఆ వీధి అడుగడిక్కి ఉంటారేమో ఏంటి అక్కడికి వెళ్ళిపోతున్నావా? ప్రాంతానికే ఏంటి? తల్లి సంఘము, పిల్ల సంఘము, కూతురు సంఘము, ఇంకెవరి సంఘం? ఈ పనికి మారిన మాటల చేత ఈ రోజున అర్థం పెట్టేవాడు ఉన్నారు. కానీ దేవునికి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో ఎక్కడికి వెళ్ళుట మంచిదో, ఎక్కడ శ్రేష్టమైన వాక్యం దొరుకుతుందో, ఎక్కడైతే ఆత్మీయ ఫలాలు అంటే మంచి ఫలాలు ఉంటాయో అక్కడికి వెళ్ళుటకు నీకేమి అడ్డము లేదు. ఏమి లేదు? అడ్డము లేదనుందా? అడ్డం ఉందని ఉందా? వెళ్ళకూడదని ఉందా? మంచి ఫలాలు తిండిగా వెళ్ళిపోతావా? ఏ తిండి? చికెన్ పాలు దగ్గరికి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళు? పలసన పాలు అవసరం లేదు. ఇక్కడ పుచ్చొంకాయలు ఉంటాయి, ఇక్కడ శ్రేష్టమైన వంకాయలు ఉంటాయి. ఈ ఏదైనా అనుకుంటాడని పుచ్చొంకాయలు తీసుకుంటావా నువ్వు? ఎలా తిండి తిని సాయంత్రానికి బయటకు పోయే దాని గురించి ఏది మంచిదో తెలుసుకుంటున్నావు, కానీ పరలోక రాజ్యంలోనికి నడిపించే వాక్యము కనుక వచ్చేసరికి ఏది మంచిదో ఏది చెడ్డదో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అంటే కదా కారణం తెలుసా? నీలో పరిశుద్ధాత్మ లేదా. నువ్వు ఉందనుకుని చెప్పుకున్నావు అంతే. దేవునికి ఆత్మ నాలో ఉంది, ఇదిగో నన్ను పాస్టర్ గారు అభిషేకించాడు, నేను ఆత్మతో నింపబడ్డాను నువ్వు చెప్పుకోవడం తప్ప నీలో ఏమైనా తెలుసా? దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. ఒకవేళ ఆత్మ నీలో ఉంటే నీకు కొత్త మనసు ఉంటుందండి. ఆ కొత్త మనసు ఏమో తెలుసా? ఏది మంచి
మంచిదో ఏది చెడ్డదో నువ్వు తెలుసుకుని ఉంటావు. తెలుసుకుని ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేస్తా, ఏది తినాలి, ఏది తినకూడదు అన్ని కూడా నువ్వు ఏది తింటే మంచిది, ఏది తినకూడదో మంచిది అని తెలుసుకుంటావు. అంతేకాని దేవుని ఆత్మ లేకపోతే నీ కళ్ళన్నీ మూసిపోయినట్టు ఏది పడితే చేస్తావు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తావు, ఏది పడితే తినేవాడు. పరిశుద్ధ గ్రంథంలో బిలాము అనేటువంటి ఒక దైవశూరుడిగా ఉన్నటువంటి వ్యక్తి గురించి చక్కని మాట రాయబడి ఉందండి. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 24వ అధ్యాయం వచ్చిన ఒకసారి చదవగలిగితే, సంఖ్యాకాండము 24వ అధ్యాయం మొదటి వచ్చిన ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను దీవించుట బిలాము యెహోవా దృష్టికి మంచిదని తెలుసుకుని అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖముల వైపు తిప్పుకొని. ఇక్కడ బిలాము ఇతడు దేవుని సేవలోనికి రాకముందు ఇతడు లోకస్తులుగా ఉండేవాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసా? శకునాలు చూపించుకోవడానికి వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళేవాడమ్మా? నువ్వు తెలిసి చెప్పండి. శకునం అంటే మీరు శకునం పాలైపోవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే బబులు, నీ మరదలు బాగానే చెప్తుంది, నువ్వు చెప్పట్లేదు. ఆ పిల్ల మాయలో పడిపోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఈ బిలామంట శకునం ఇంతకు ముందు శకునం చూసుకున్నట్ట ఇప్పుడు మంచిది కాదని శకునము కంటే ఏం కావాలనుకున్నాడు? దేవుని చేత దీవించబడ్డాడు. దేవుని చేత దీవించడం అది మంచిదని ఎంచి దేవుని పేట దీవించేవాడిగా దేవుడు చేశాడు. అసలు శకునాలు ఉన్నాయంటారా? 23వ అధ్యాయం 23 వచ్చిన సమయం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23 వచ్చిన సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23 ఏంటంట? నిజముగా యాకోబులో మంత్రము లేదు. ఇశ్రాయేలీలో ఏం లేదంట? అక్కడ ఏం లేదు, శకునము నిజముగా లేదంట. కానీ మనం ఏం చూసుకుంటా? శకునం ఎలా మంచిదా రోజా? మంచి రోజే కాదు. ఎలా ప్రయాణం చెయ్యాలా లేదా? మంగళవారం మీద ఎందుకు ప్రయాణం? ఏమంటారు? ఆదివారం తూర్పునకు ప్రయాణం చేయకూడదు, శుక్రవారం పలకరింపునికి వెళ్ళకూడదు, అష్టమి రోజున గృహప్రవేశం చేయకూడదు. ఇవన్నిటి చెప్పించుకుని ఎదురు రావాలి. ఎవరా? చెప్పులో నీళ్ళు వేసుకుని ఈ శకునం చూసుకో. అసలు శకునమే కాదంటే ఎవరు పెట్టుకోమని ఈ శకునాలు. మళ్ళీ నీవు పరిశుద్ధాత్మ పూర్ణుడువు. ఏమై ఉన్నావు నువ్వు? మళ్ళీ ఏమై ఉన్నారు? పరిశుద్ధాత్మతో నింపబడిన నీకు శకునం దగ్గరికి వెళ్ళొచ్చా? వెళ్ళడమే మంచిది కదా. అసలు శకునం లేదు. ఇశ్రాయేలుకు శకునం లేదు, మంత్రం లేదు. ఈ రోజున శకునాలు మంత్రాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు లేదా? మరి అటువంటిప్పుడు ఈ శకునాల దగ్గరికి ముహూర్తాలు పెట్టించుకోవడానికి వెళ్ళొద్దని దేవుడికి వాక్యం చేసి అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. అది నీకు తెలిసిన నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? గృహప్రవేశం పెట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు? మాస్టర్ గారి కంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్తా? భక్తుల గారి దగ్గరికి వెళ్ళి ఏ రోజు మంచిది ఏ టైం వెళ్ళిపోవాలి. ఒకవేళ అర్ధరాత్రి ముందే చెప్పేయండి. నేను మాస్టర్ గారిని తెలకుండా నేను పొయ్యి అలిగించేసుకుని ఇంట్లో చెప్పినట్టు ఉంటాను నేను. దేవునికి స్తోత్రం. కానీ శకునం మిస్ అవ్వను. ఏమంటారు? మరి దేవుని ఆత్మతో నింపబడిన వారికి ఏది మంచిదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో తెలుసుకుని ఏది మంచిదైతే దాన్ని అనుసరించాలి తప్ప చెడ్డదాన్ని అనుసరిస్తే వారికి జీవితంలో శ్రమల పాలైపోతారు.
వారి జీవితంలో కష్టాలు పాలైపోతారు కనుక దేవుడు విన్నారా, ఈ యొక్క సౌలుకి అతనితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే కొత్త మనసు వచ్చిందో ఏది మంచిదో అని తెలుసుకుని దానిని వెంబడించు అని సమూయేలు ప్రవక్త ఎవరు చెప్పాడు తెలుసా? సౌలుకి చెప్పాడు. దేవుని విన్నారా, ఈ రోజున దేవుని ఆత్మతో నింపబడిన నీ జీవితంలో ఏది మంచిదో నువ్వు తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు, ఏది మంచిదో దాన్ని అనుసరించడానికి నీకు అడ్డమై లోకంలో ఏది లేదు, ఎవరు లేరు అని దేవుని వాక్యం చెప్తే పలానోళ్ళు అడ్డం కొట్టేస్తారు, పలానోళ్ళు అడ్డం పెట్టేస్తారు, పలానోళ్ళు సహకరించరు. ఇటువంటి సోది మాటలు మనకి అవసరం లేదు, అవసరం లేదు. ఏది మంచిదని తెలుసుకున్నావో దాన్ని వెంబడించు. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం నీ తల మీద, నీ కుటుంబం మీద ఎప్పుడు ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంతేగాని ఇది మంచిదని తెలిసిన ఎవరు అడ్డం పెడతారని, ఎవరు ఏదో అనుకుంటారని చెప్పి మొహమాటం కింద వెళ్ళి నీ జీవితంలో శ్రమ తెచ్చుకోమని దేవునికి వాక్యం లేదు. నీవు దేవుని ఆత్మతో నింపబడితే ఏది మంచిదో తెలుసుకుని దానినే వెంబడిస్తావు. రెండవ మాటలోకి వెళ్ళిపోతావు. ఇతనికి కొత్త మనసులో ఒకటి కొత్త మనసు ఏంటో తెలుసా? ఎంతకు ముందు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి సౌలు దేవుని ఆత్మతో నింపబడి ఏది పూజించాలి, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేది తెలుసుకుని మంచి దానిని వెంబడించిన వాడిగా, మంచి దాన్ని అనుసరించిన వాడిగా సౌలు ఉన్నాడు తప్ప దేవుని బిడ్డరా చెడ్డదని తెలిసి దాన్ని అనుసరించిన వాడిగా సౌలు లేడు. అదే కొత్త మనసు. ఈ రోజున రెండు మార్గాలు దేవుడు మన కొట్లు నింపేశాడు. ఎల్లో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని మంచిదో అనుసరించమంటే ఈ రోజున దేన్ని అనుసరిస్తున్నారు? సిగరెట్ పెట్టుకుని ఉంటుంది. ఏమంటుందో తెలుసా? పొగ తాగుతా ఆరోగ్యానికి హానికరమని నీ లెవెల్ ఎలా తినేస్తే అక్కడ ఉంటుంది. నీ బొక్కలు ఎలా తినేస్తాయో. కానీ మంచి ఏదో చెడ్డదేదో తెలుసుకుని దాన్ని వెంబడించేవాడు కొందరుంటే, దేవుని ఆత్మ లేని వాళ్ళు, దురాత్మ ఉన్నవాళ్ళు, అది హానైనా, నా ప్రాణం పోయినా, క్యాన్సర్ వచ్చేసినా, నా కుటుంబం నాశనం అయిపోయినా, నా పిల్లల సర్వ నాశనం అయిపోయినా, నా భార్య అడుగుని తిరిగినా పర్వాలేదు, కానీ నాకేం కావాలి? ఆ సిగరెట్ పెట్టేగా. ఖైనీ ఏంటి? ఖైనీ మీద ఉంటుందండి, ఖైనీ ప్యాకెట్ మీద ఉంటుంది, ఇది హానికరం అని దాని మీద కూడా నీ బుక్కలన్నీ కూడా తినేస్తాయి ఉంటుంది. దాని మీద ఏది వేసుకుంటారా? అది చెడని తెలుసు, అయినా నువ్వు దాన్నే కోరుకుంటున్నావంటే నీలో ఎవరున్నారు తెలుసా? దురాత్మ. నువ్వు మందు తాగితే ఏమైపోతాయి? నీ లివర్లు, నీ కిడ్నీలు అన్ని పాడైపోయి డయాలసిస్ అనేకమైన నాటయాత్ర భూమి మీద అనుభవిస్తావు. అది ఒక పక్కన ఉంది. ఇంకేంటి? కూల్ డ్రింక్ తాగు అని ఉందా? మజ్జిగ తాగు, కొబ్బరి బండం నీళ్లు తాగంటే కొబ్బరి పెట్టిన బండం నీళ్ళు ఏమైనా తాగుతున్నాడా? ఇది 30 రూపాయలే, అది 150 రూపాయలు. ఏం తాగుతారు? ఏది కావాలి? ఆరోగ్యం పాడు చేసేది. ఇదిగో మనకు ఉన్నటువంటి ఆయుష్కాలం తీసేసేదే. డబ్బు ఎక్కువైనా నాకు అదే కావాలనుకుంటారు, కానీ 30 రూపాయలు కొబ్బరి బండం తాగుతున్నాడా? అది రోడ్డు మీద పెట్టి ఇదిగో తాగడం నాయన ఆరోగ్యం పొందుకుంటాడు. ఇది వద్దు నాకు, బ్రాంతి షాప్ ఎక్కడ ఉంది? ఏం కావాలట? ఏముంది? ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునే జ్ఞానం ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. అందుకే దేవుని ఆత్మతో నింపబడితే ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని మంచిదాన్ని అనుసరించేవారు పరిశుద్ధాత్మ పూర్ణులైతే, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని చెడ్డదాన్ని అనుసరించిన వారు దురాత్మతో నింపబడిన వారు. దేవునికి స్తోత్రం. రెండో మాటలో వెళ్ళిపోదాం, త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. దేవుని పెట్టారా? ఇదే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో వచ్చిన త్వరగా దేవుని మాటకు, దేవుని సేవకుల మాటకు విధేయత చూపించడమే కొత్త మనసు. నాకంటే ముందు నువ్వు గిల్గాలుకు వెళ్ళగా
దహన బలులను సమాధాన బలులను అర్పించుట నేను నీ యొద్దకు దిగొచ్చును. నేను యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు నువ్వు 7 దినముల పాటు నువ్వు అక్కడే నిలవవలెను. దేవుని స్తోత్రం. ఎదురు కలిసి ఒకటి ఎక్కడే ఉండమంటే ఉంటాడా? నేను కాసేపులో వస్తాను, ఇదేదైనా చూడండి చూస్తాడు, నాకు ఎదురు వెళ్ళిపోతాయి, నేను వెళ్ళిపోవాలంటాడు. అవునా? ఎవరి మాట సౌగినేవాడు కాదు. ఇతను కొత్త మనసు తెలుసా? ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో అతని మనసు తెలిసే విధేయత కలిగిన మనసు అయిపోయింది. ఏ మనసు? విధేయత. ఎవరికి విధేయత? దేవుని మాటకు, దైవజనుని యొక్క మాటకు విధేయత. దైవజనుడు ఇప్పుడు సమూయేలు అంటున్నాడు, అయ్యా నేను గిల్గాలుకు నేను వచ్చాను, అక్కడికి వచ్చి నేను బలులు సమాధాన బలులు అర్పించి నువ్వు ఏమి చేయవలసిన సంగతులు నీకు తెలియపరుస్తాను. నేను 7 రోజులు వస్తాను, వేరే నా గురించి ఎదురు చూడు అన్నాడు. నేను చెప్పే వరకు అక్కడే కూడా ఎదురు చూడాడు. ఎప్పుడు 7 రోజులు వస్తాను అన్నాడు? 7 రోజులు. అంటే ముందు ఎవరు వెళ్ళాలి? పాస్టర్ గారు ఎదురు చూడాలా, లేకపోతే విశ్వాసులు ఎదురు చూడాలి? ఎవరు ఎదురు చూడాలి? విశ్వాసం. నువ్వు వెళ్ళు, నేను 7 రోజుల తర్వాత నేను వస్తాను, అప్పటి వరకు నువ్వు నా గురించి ఎదురు చూడు. నేను బలులు సమాధాన బలులు అర్పించి నీవు చేయవలసిన సంగతులను నీకు చెప్పే వరకు అక్కడ నీవు నా కొరకు కనిపెట్టుకొని ఉండు. అంటే నువ్వు 7 రోజులు తాగత వచ్చేవాడివి, ఇప్పుడే వెళ్ళిపోమన్నా ఎందుకు రండి అక్కడికి అని అన్నారా? అనలేదు. 7 రోజుల ముందు వెళ్ళిపోయి ఎవరు తెలుసా? ఆ పాస్టర్ గారు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. దేవుడికి చేసుకోవచ్చు. 7 రోజుల ముందు ఎదురు చూస్తాం. మనం ఎంత టైం ముందు ఎదురు చూస్తాం? పాస్టర్ గారు 3 గంటలకు వస్తారనుకో, ఎన్ని గంటలకు ఎదురు చూద్దాం? మనం ఎప్పటి నుంచి ఎదురు చూద్దాం? మరి రాని అది చూద్దామా చూడమా? ఎప్పుడు చూద్దాం? పాస్టర్ గారు మన గురించి ఎదురు చూస్తారా, మనము పాస్టర్ గారి గురించి ఎదురు చూస్తామా? మీరే పాస్టర్ గారి గురించి ఎప్పుడన్నా పాస్టర్ గారి గురించి వచ్చేసి ముందు వచ్చి ప్రార్థన చేసి దైవజనుడు మా దగ్గరికి పంపించిన ఆయన మంచి వర్తమానం అందించడానికి పాస్టర్ గారిని పంపించిన ఆయన ప్రార్థన చేసి వాళ్ళు ఎవరు ఉన్నారు మందిరంలో? మరి మనమే అంటున్నాము. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేసి ఒక పాట పాడిన తర్వాత ఏదో మహారాణి లాగానే ఏమవుతారు మనం? అది ఎవరు ఎదురు చూస్తున్నట్టు? మరి దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారో తెలుసా? దేవుని ఆత్మతో నింపబడిన వారు దైవజనుడి యొక్క మాట వినడానికి ఎదురు చూస్తారు. దైవజనుడు చెప్పే మాటల కొరకు ఎదురు చూస్తారు. దేవుని మాటకు ఎదురు చూస్తారు. దైవజనుడి యొక్క మాటకు విధేయత చూపించిన మరి ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ ఈ సౌలు దేవుని యొక్క వాక్యం ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుందండి. ఎక్కడికి వెళ్ళమని ఉంది, ఎవరి మాట వినమని ఉందో చూడాలి సార్. నిర్గమకాండం 24వ అధ్యాయం 14 వచ్చిన నిర్గమకాండము 24వ అధ్యాయం 14 వచ్చిన అతడు ఆ పెద్దలను పిలిచి చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు ఎక్కడనే ఉండండి. ఇదిగో అహరోను హూరు అని వారు మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యము కలిగిన ఎడల వారి యొద్దకు వెళ్ళవలెనని వారితో చెప్పెను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడి ఒక మాట తెలుసా? ఇదిగో మీ ఎదుట యాజకులైన వారిని పెట్టాను. ఎవరో తెలుసా? ఒకటి అహరోను అయితే, రెండో వాడు హూరు అనేటువంటి వాడు. వీళ్ళిద్దరు కూడా యాజకులుగా పెట్టాను. మీలో వ్యాజ్యము జరిగిన ఎడల మీకు మీరు కొట్టుకోవద్దు, మీకు మీరు తిట్టుకోకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దైవజనుడు యాజకుల దగ్గరికి వెళ్ళండి. యాజకులు మీకు ఏం చెప్తున్నారు? యాజకుల ప్రకారంగా మీరు చేయండి అని చెప్పినప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎవరి మాటకు విధేయత చూపించేవారు తెలుసా? దేవుని మాటకు విధేయత చూపించి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి వారికి ఉన్నటువంటి వ్యాజ్యముల గురించి ఆ దైవజనుడికి చెప్పి ఆ దైవజనుడు చెప్పినట్లుగా వారి ప్రవర్తన, వారి ఆలోచనలు, వారి క్రియలు వారు మార్చుకుని దేవుని మార్గంలో నడిచేవారు. ఈ రోజున దేవుని ఆత్మతో నింపబడిన వారు వారి యాజ్యం వారి గొడవలు దేవుని సేవకుల దగ్గర చెప్పుకుంటున్నారా? కొట్టేసుకుంటున్నారా? ఏం చేస్తున్నారా? దేవుని ఆత్మతో నింపబడిన వారు కొట్టేసుకుంటారా? ఉందా?
బైబిల్లో ఏమనుంది? మీలో మీకు వ్యాజ్యము కలిగిన ఎడల మీ ఎదుట ఊరు అహరోనుడు యాజకులు పెట్టారు, వారి దగ్గరికి వెళ్ళండి, వారు చెప్పినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి, వారు వచ్చే వరకు వారి కొరకు కనిపెట్టుకుని ఉండండి. ఎంత స్పష్టంగా ధర్మశాస్త్రంలో అయితే ఈ రోజున దేవుని యొక్క ఆత్మతో నింపబడకుండా ఆత్మ మా మధ్యలోనే ఉంది, ఆత్మ మాలోనే ఉంది, నేనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతా. ఏం భ్రమలో ఉంటారండి ఈ రోజున మనుషులు, ఏమి భ్రమలో ఉంటున్నారు చూడండి. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ బలముగా నీ మీద దిగి వస్తే నీకు కొత్త మనసు వస్తుంది. ఆ కొత్త మనసు ఏదో తెలుసా? ఒకటి, దేవుని బిడ్డారా, మంచి ఏదో చెడేదో తెలుసుకుని మంచి దాన్ని అనుసరిస్తావు. రెండవది, దేవుని బిడ్డారా, దేవుని మాటకు దైవజనుడి యొక్క మాటకు విధేయురాలుగా ఉంటావు. అదే కొత్త మనసు. దేవుని యొక్క మాట కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటావు. నీ మాట గురించి దేవుడు కనిపెట్టుకోవడం కాదు. ఒక సహోదరు అంటది, నా మాటలే దేవుడు వినాలి. ఎవరి మాటలు? మన మాటలు దేవుడు వినాలి. ఆయన మాట కొరకు మనం ఏం చేయం? కనిపెట్టం. దేవుని మాట కొరకు మనం ఏం చేయాలో తెలిసే కనిపెట్టేవాడు. దేవుని మాటకు విధేయుడిగా ఉండాలి. అంతేకాని దేవుని మాటకు దైవజనుని మాటకు వ్యతిరేకంగా మనం నడవకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట ఉందో చూడొకసారి. ఇదే సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో వచ్చినటువంటి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో వచ్చిన సమూయేలు చెప్పినట్లు 7 దినములు ఆగి చెదిరిపోయి చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. అతను దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. సౌలు అతను కలుసుకుని అతనికి వందనము చేయటకే బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనుల నా యొద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలంలో నువ్వు రాకపోవటయు ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచను మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదనుకుని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించిందనెను. అందుకు సమూయేలు, నీ దేవుడని యెహోవానికి ఇచ్చిన ఆజ్ఞలు కొనగా నీవు అవివేకం పని చేసింది. నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచుండెనైతే నీ రాజ్యం నిలవదు. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? మరలా చెప్పాడు. ఇప్పుడు కొంతకాలం అయిపోయింది, రాజు అయిపోయాడు సౌలు. మరలా అదే మాట చెప్పాడు, అబ్బాయి నువ్వు గిల్గాలోకి వెళ్ళి 7 రోజులు నా కొరకు కనిపెట్టు, నేను వచ్చే వరకు, నేను వచ్చి బలి అర్పించే వరకు నువ్వు కనిపెట్టు అని చెప్తే సౌలు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి కనిపెడతాడు. సమూయేలు వచ్చేటప్పటికి లేట్ అయింది. సమూయేలు ప్రవక్త వచ్చేటప్పటికి ఆలస్యమైందని చెప్పి నాకు ప్రార్థన చేయడం వచ్చేసి, నాకు ఆరాధన చేయడం వచ్చేసి అని చేసేసాడు. అతను చేసేస్తుంటే దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి నువ్వు చేస్తున్న అవివేకం పని ఏంటి? నీ రాజ్యం అయితే నీ ఎదుట నిలవదు. దేవుని ఆత్మ పోగొట్టుకున్నవాడు దేవుని ఆజ్ఞను మీరేటట్టు. ఈ రోజున దైవజనులే విశ్వాసులు పాడు చేస్తున్నారు. తెలుసా? విశ్వాసుల్ని ఎలా పాడు చేస్తున్నారు? ఒక్కొక్క పాస్టర్ గారికి 20-30 సంఘాలు పెట్టుకుని ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను వాక్యం చెప్తే నీ వాక్యం వెళ్ళి నువ్వు చెప్పే ఏంటంట, నేను 2 ముక్కలు చెప్తాను రాసుకుని చెప్పే అని. ఈ పాస్టర్ గారా బళ్ళు అర్పించడానికి? ఇదే పాస్టర్ గారా? కాదు. ఎవరన్నా పడితే వారిని శాపానికి గురి చేసేటువంటి దైవజనులు ఈ రోజున లోకంలో ఉన్నారండి. ఇది దేవుని మాటకు వ్యతిరేకం. దేవుని యొక్క మాటకు, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైన పనులు చేయడానికి వీళ్ళు. దేవుని యొక్క దైవజనుడు పని చేయాలి. దైవజనుడు పని దైవజనుడు చేయాలి. విశ్వాసులు పనులు చేయాలి. కానీ ఏది పడితే ఈ రోజున సేవకు విలువ లేకపోవడానికి కారణం తెలుసా?
ఎవరికి పడితే వారి సేవ, ఎవరికి పడితే వారి దైవోత్సవం అనేటువంటి పిలుపుకి వచ్చేసరికి దేవుని మాటకు విధేయత కాదండి. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, దేవుని ఆత్మను పొందుకుని ఉంటే నీవు దేవుని మాటకు విధేయుడుగా, దైవజనుని యొక్క మాటకు విధేయుడిగా, దేవుని యొక్క మార్గంలో నడిచి దేవుని యొక్క ఆశీర్వాదములకు వారసుడిగా, నిత్య జీవానికి వారసుడిగా ఉంటావు. కానీ దేవుని ఆత్మను పొందుకోకుండా, దైవ ఆత్మను పొందుకోకుండా, దైవపు ఆత్మను పొందుకుని దేవుని ఆజ్ఞను మీరి నీకు నీవే పాపంలోనికి వెళ్ళొద్దు, శాపంలోనికి వెళ్ళొద్దు. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది కొత్త మనసు కాదు. కొత్త మనసులు తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుని మాటకు విధేయులుగా దేవుని మాటలకు కనిపెట్టేటువంటి వారిగా ఉంటారు. మూడవ మాటలకు వెళ్ళిపోతాము. దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూస్తే దేవుని ఆత్మ పొందుకున్న వారు దేవుని మాటలు ప్రకటించేవారుగా ఉంటారు. ఇదే 10వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చదువుతుందా? సమూయేలు మొదటి గ్రంథం. వారు కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని బలముగా అతని మీదకి వచ్చెను. అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వం అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించును చూచి కీషు కుమారునికి సంబంధించినది ఏంటి? సౌలును ప్రవక్తలో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందున్న ఒకడు తండ్రి ఎవడని అడిగాను. అందుకు సౌలు ప్రవక్తలో ఉన్నాడా అని సామెత పుట్టెను. 19వ అధ్యాయం 20 వచనాన్ని ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం. దావీదును పట్టుకొనుటకు సౌలు దూతలను పంపెను. దావీదును పట్టుకొనుటకు సౌలు దూతలను పంపెను. వచ్చిన ప్రవక్తలు సమాజంగా కూడుకుని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలిచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపే దూతల మీదకి వచ్చేది కనుక వారు ప్రకటించుచుండేది. సౌలుకు వినబడినప్పుడు అతను వేరు దూతలను పంపారు కానీ వారు అటువలే ప్రకటించిరి. వారు కూడా అటువలనే ప్రకటించిరి. సౌలు మూడోసారి దూతలను పంపారు. వారు కూడా ప్రకటించిరి. తానే రామాకు పోయి షేకు దగ్గర గొప్ప బావ ఎద్దుకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగుగా ఒకడు రామా దగ్గర నాయోతులు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గర ఉన్న నాయోతులకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక ప్రయాణము చేయొచ్చు. రామా దగ్గర ఉన్న నాయోతులకు వచ్చే వరకు ప్రకటించుచు ఉండెను. చాలండి. ఇతను ఏం చేస్తాడు తెలిసే? సౌలు దేవుని ఆత్మ అతని మీదకి వస్తే ఏం చేస్తాడంటే ప్రకటించేవాడు. దేవుని గురించి ప్రకటిస్తున్నాడు, దేవుని గురించి ప్రకటించేవాడిగా ఉన్నాడు. దేవుని ఆత్మను పొందుకున్న వారు అక్కడ మాటలు ఇక్కడ మాటలు ప్రకటించడం కాదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రకటించడం కాదు. ఎవరి గురించి ప్రకటించాలో తెలుసా? జీవము కలిగిన దేవుని గురించి ప్రకటించాలి. జీవము కలిగిన క్రీస్తుని గురించి ప్రకటించే వారికి ఉండాలి. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని ప్రకటించేవారు చాలా తక్కువ. దేవుని ఆత్మ నీలో ఉంటే ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇక్కడ మనం చూస్తే ఈ సౌలు దగ్గర 50 మందిని పంపించాడు. దావీదును పట్టుకొని రండి అని చెప్పి పంపిస్తే 50 మంది దగ్గర సమూయేలు అక్కడ వాక్యం చెప్తూ ఉండగా దేవుని యొక్క అభిషేకం వారి మీదకి వచ్చింది. ఎన్నిన వారు ప్రవచించడం ప్రారంభించారు. రెండోసారి పంపించాడు 50 మంది కూడా ప్రవచించడం ప్రారంభించారు. మూడోసారి పంపించాడు 50 మంది మీద కూడా దేవుని ఆత్మ ఉంటే ఎన్నిన వారందరూ దేవుని ఆత్మ చేత ప్రవచిస్తూ ప్రకటించేవారిగా ఉంటే ఎన్నిన వారు అసలు రావట్లేదు. నేను వెళ్తానని ఈసారి సౌలేదంట. సౌలు వెళ్తే సౌలు నేను దగ్గరలో ఉండగానే దగ్గరికి పెడుతూ ఉండగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చింది. అక్కడి నుంచి ఆ ఊరు చివరి నుంచి చివరి వరకు ప్రకటించుకోగలిగినంత దేవుని మాటలో. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మతో నింపబడిన వారు క్రీస్తుని గురించి ప్రకటించేవారుగా ఉంటారు. అదే కొత్త మనసు.
సమరయ అనేటువంటి ఒక స్త్రీ ఉంది. సమరయ ఒక స్త్రీ ఉంది, ఆమె వ్యభిచారి. ఆమె దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఎవరి గురించి సమరయ గ్రామానికి వెళ్ళి దేవుని గురించిన సువార్త ప్రకటిస్తుంది. యేసుని గురించిన సువార్త ప్రకటించి అనేక మంది సమరయులను ప్రభు వైపు నడిపించగలిగింది దేవుని ఆత్మతో ప్రకటించి. దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. ఈ సౌలు దేవుని మాటలు ప్రకటిస్తుంటే, ప్రవచిస్తూ ఉంటే ఆ చూచిన వారందరూ అన్నారు, ఇదిగో సౌలు కూడా ఇదిగో ప్రవక్తల్లో ఉన్నవాడా, ఇతను కూడా ప్రవక్తేనా, ఇతను కూడా పాస్టర్ గారేనా అని అనుకుంటాడు. అలా మారిపోయాడు. ఈ రోజు మనం ఎవరికైనా దేవుని గురించి సువార్త ప్రకటిస్తామా? మనం చేసే పనుల్లో, మనం చెప్తున్న మన ఇరుగు పొరుగు వారి దగ్గర కూర్చున్నప్పుడు మన తోటి వారికి దేవుని యొక్క వాక్యమును ప్రకటించే వారిగా ఉన్నారా అంటే ఉన్నట్లేదండి. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న దేవుని బిడ్డ, దేవుని ఆత్మ నీలో ఉంటే ఆత్మ ప్రకటించుకోవడం. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయంలో వచ్చిన, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం. అంతట యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞించిందేమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలీయులారా మీరు ఎలాగ పలుకుచున్నారే. ఏమంటాడు చూడండి. దేవుని ఆత్మ అతని మీదకి దిగి వస్తేనట ఆత్మనికి ఏమని ఆజ్ఞాపిస్తుంది తెలుసా? ఇదిగో ఈ మాట వారికి తెలియచేయము, ఇది యెహోవా మాట. ఇశ్రాయేలీయులారా దేవుని గురించిన మాటలు మీరు తెలియజేయండి, వెళ్ళండి. దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని మాటలు తెలియపరచండి, వెళ్ళండి వెళ్ళండి అని ఊరుకోదండి. దేవుని ఆత్మ వేరోడు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ గురించి ఏళ్ళ గురించి చెప్పి కుటుంబాలు చుచ్చులు పెట్టి కుటుంబాలు సర్వనాశనం చేసేటువంటి ప్రజలుగా దేవుని ప్రజలు ఉంటే ఈ రోజున వాళ్ళు దేవుని ఆత్మ ఎక్కడ ఉందండి? వాళ్ళు దెయ్యపాత్మ లేదా? అదే ఆత్మ. కుటుంబాలు కాల్చేదేంటి? భార్య భర్తలు ఎడగొట్టేదేంటి? కుటుంబాలు ఎడగొట్టేదేంటి? దురాత్మ. ఈ దురాత్మ ఉందనే సంగతి నువ్వు గుర్తెరక నువ్వేమనుకుంటావు తెలుసా? పరిశుద్ధాత్మ నాలో ఉందనుకుంటున్నావు, కానీ క్రీస్తుని గురించి ప్రకటించే లక్షణము నీలో ఉండాలి. సోదిపోయిన మాటలు వాళ్ళ గురించి, నీ పక్కన కుటుంబాల గురించి, ఈ కుటుంబాల గురించి ప్రకటించడం కాదు. నాలిక భుజాన్ని వేసుకుని వాళ్ళ గురించి ఏళ్ళ గురించి చెప్పడం కాదు. ఎవరి గురించి చెప్పడం తెలుసా? యేసు క్రీస్తుని గురించిన స్వార్థ ప్రకటించే వారికి ఉన్నవారిలో దేవుని ఆత్మ ఉన్నట్టు. అంతేకాని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నవాడు తెలుసా? మీరు చాలా మంది స్వార్థ ప్రకటించమంటే ఏమంటారు తెలుసా? అయ్యా మేము చదువుకోలేదయ్యా. ఏమంటారు? మేము చదువుకోలేదండి, వాక్యం చెప్పడం మాకు రాదంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమైనా చదువుకున్నాడా? ఎంబీబీఎస్ ఏమైనా చదివాడా? ఆయన చదువుకున్నాడా? మరి ఆయన ఆ చెప్తున్న సువార్త ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోకి మీరు రాగలిగితే యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 14 వచ్చిన, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 14 వచ్చిన. సగం పండగ యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి ఏమంటారు చూడండి, చదువుకోనని ఏమంటారు? చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యము ఎక్కడి నుండి వచ్చును అని యేసు ప్రభువు చదువుకున్నాడా? మరియమ్మ ఎవరు? యేసు ప్రభువు చదువుకున్నాడా? ఆయన తన తండ్రి ఒంటరింగ్ పని చేస్తుంటే ఒంటరింగ్ పని చేసేవాడు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో దేవుని ఆత్మతో బోధిస్తుందంట. అక్కడ యూదులందరూ ఇతను చెబుతున్న బోధకి ఆశ్చర్యపడి ఏమంటారు తెలుసా? అసలు చదువుకోవాలని ఇతనికి ఎంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ వలన. దేవుని ఆత్మ నీలో ఉంటే ఏం బోధించాలో నీకు నేర్పిస్తుంది.
లోకరక్షణ సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఉంది, ఇదిగో నువ్వు మనుషుల ఎదుట పెద్దల ఎదుట నువ్వు నిలబడి ఉండగా ఏది మాట్లాడవలెనో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే నీకు నేర్పును అని రాశారు. అక్కడ పరిశుద్ధాత్మ నేర్పుతుంది మనం ఏది బోధించాలో, ఏది ప్రకటించాలో అది బోధిస్తుంది దేవుడు విన్నారా. అది మనం బోధించే వారి మనం ఉంటున్నామా? క్రీస్తుని గురించి ప్రకటించడం కానీ, నిన్ను గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడం కానీ నీకు నీకు దేవునికి వాక్యం బోధించకపోతే, బోధించడం రాకపోతే నీ సాక్ష్యాన్ని నేను కోరి బోధించు, నీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకో. దేవుడు పెట్టారా అప్పుడు అనేక మంది రక్షణ మార్గంలోకి నడిపిస్తబడతారు. అదే పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండడం, అదే పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండడం దేవుడు పెట్టారా. ఈ రోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే చివరిగా ఒక మాట విజ్ఞాపన చేసి ఇతరుకున్న కొత్త మనసు ఏమిటంటే, ఒకటి సౌలు మీద దేవుని ఆత్మ బలమని దిగి వస్తేనంట ఇతనికి కొత్త మనసు కలిగింది. ఆ కొత్త మనసు సూచనలు ఏంటి అంటే, ఒకటి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని మంచిదాన్ని అనుసరించడం కొత్త మనసు. రెండవది ఇతనికి కొత్త మనసు ఏమో తెలుసా దేవుని పెట్టారా, దేవుని మాటకు విధేయత చూపించడం, దేవుని మాటకు విధేయత చూపించడం అది కొత్త మనసు. మూడవది ప్రకటించడం కొత్త మనసు. ఏమో తెలుసా, ఎంతకు సొందుకులు మాటలు పోసే నీవు యేసుక్రీస్తుని కూర్చున్న వారు బోధించేవారిగా ఉన్నారు, అది కొత్త మనస్సు. నాలుగవది ఎంతకు ముందు పనికి మారిన జనాల్లో ఉన్న నీవు దేవుని ప్రజలతో కలిసి రాజులకు రాజైన కుమారుడుగా ఉండడం కొత్త మనస్సు. చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న వాక్యం ముగించుకుందాం. ఇది సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం. బెన్యామీను గోత్రము అతడు సమకూర్చు సౌలు ఏర్పడింది. అయితే సౌలును అతన్ని వెతికినప్పుడు అతడు కనబడలేదు. కావున వారు అక్కడికి ఇంకొక మనుషుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొక్క విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామాన్లు దాగి ఉన్నాడని సెలవిచ్చాడు. వారు పరిగెత్తుకుని పోయి అక్కడి నుండి అతడు తోడుకుని వచ్చి తీసుకుని వచ్చి అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజంలో మొదలుకొని పైకి తలకి ఎత్తుగా వాడిగా కనబడాడు. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరచవారిని మీరు చూచిందిరా అని చెబుతున్నప్పుడు జనులందరిలో అతని వంటి వాడే ఎవడనో లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇతడు బెన్యామీను గోత్రీకులు అందరూ కూడా దేవుని ఆరాధించడానికి వచ్చిన స్థలాల్లో ఎవరు కనపడలేదంట, సౌలు కనపడలేదు. సౌలు అక్కడ లేకపోయేను అని రాశారు. లేకపోయిన సౌలుని దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత, దేవుని యొక్క ప్రజలోనికి నడిపించబడిన తర్వాత సమూయేలు అంటున్నాడు, దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి రాజు ఇతడే, ఇతని వంటి వాడు ఎవరు కూడా లేరు చెప్తే జనులందరూ ఏమంటారు తెలుసా, ఇతను చిరంజీవి. ఇతను ఏమంటారు, చిరంజీవి అవునుగాక. చిరంజీవి అంటే ఏంటి? చిరకాలము జీవించుగాక. ఇంకా మెగాస్టార్ చిరంజీవి, చిరంజీవి అవునుగాక అంటే బ్రేక్ డాన్స్ వేసే చిరంజీవి కాదు. దేవుడు బిడ్డలారా, ఇదిగో మా పాస్టర్ గారు చిరంజీవి అన్నాడు కదా, జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసి స్టేజ్ మీద డాన్స్ వేయడం కాదు. ఇతడు రాజు అన్నాడు. ఇతను ఎవరు? ఎవరి దగ్గరికి వచ్చాడు? రాజు అయిపోయాడు. ఇశ్రాయేలు ప్రజల్లోనికి అతడు చేర్చబడిన తర్వాత ఇతను అగ్రేమని తెలుసా, ఇతడు రాజు. మన రాజులకు రాజుని యేసయ్య బిడ్డలమైన మనమందరం ఏమై ఉన్నామో తెలుసా, రాజులను యాజక సమూహమై ఉన్నామని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా,
ఈ రోజు నా ప్రభు మనతో మాట్లాడుతారు. మనం రాజు బిడ్డలు కనుక మనం ఏమై ఉన్నాం? రాజులు. కొంతమంది మందిరానికి చిరుపుకొని బట్టలు మాసిపోయి బట్టలు వేసుకుని వస్తారు. ఏం వేసుకుని వస్తారు? ఏం వేసుకుని? చిరుపుకొని బట్టలు మాసిపోయి బట్టలు. పెళ్లిగా వేసుకెళ్తారు, ఫంక్షన్గా వేసుకెళ్తారు. మెరుపులు స్టార్లో మందిరానికి ఎవరు? మన రాజు. మన రాజులకు రాజు అయిన ఆయన బిడవమైన మనము ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? టీవీగా ఉండాలి. యేసుతో టీవీగా పోదుమా. యేసుతో నా చేతుల్లో డబ్బులు ఉన్నా కానీ సూటు పూటేసి చేసి ఎలా ఉంటున్నా? చూసిన అనుకుంటారు, ఈ కోట్లు ఇసుకోవాలి అనుకుంటారు. దేవుడు చేసుకోవచ్చు. నా దేవుడు ఏమన్నా డబ్బులు ఉండకపోయినా సమయానికి ప్రభు నాకు ఇస్తాడు. దేవుడికి ఇసుకోవచ్చు. నేను ఎవరో తెలుసా? నా జేబులో డబ్బులు లేవని ఇచ్చేది మానేస్తాను. నా జేబులో డబ్బులు లేవని సిరుకొని బట్టలు వేసుకుంటారా? ఎలా ఉంటారా? ఎప్పుడు ఎలా ఉంటారా? రాజా అన్నారా? ఎలా ఉండాలి? రాజులు ఎలా ఉంటారు? ప్రతిరోజు హారాలు వేసుకుంటారు, ప్రతిరోజు కిరీటం పెట్టుకుంటారు, ప్రతిరోజు పట్టు వస్త్రాలు వేసుకునేవాడు రాజు. అవునా? మనం ప్రతి వారం ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి తెలుసా? రాజు బిడవలు. ఇతడు ఎంతకు ముందు పనికి వాళ్ళని మన దగ్గర కనపడేవాడు. ఇప్పుడు ఎక్కడ కనపడతాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు నడిపించబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎంత అంటున్నారు? ఇతడు చిరంజీవి అవుతుంది గాక, చిరకాలము జీవించినట్టు నిత్యము జీవించేవాడు. మన ప్రభు నశించిపోయేవాడు కాదు, ఆయన నిత్యము జీవించేటువంటి ఆయన బిడవలైన మనం కూడా నిత్య జీవానికి వారసులు. ఎవరు తెలుసా? దేవుని ఆత్మ చేత అభిషేకించబడినవా, కొత్త మనసు కలిగిన వారు. ఈ రోజున నువ్వు ఎక్కడ కనపడుతున్నావు? యేసు రక్తము చేత కడగబడ్డావు, పాప విమోచన పొందుకున్నావు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న నీవు ఎక్కడ కనపడాలి, ఎక్కడ కనపడకూడదు నీకు తెలుసా? బాప్తిస్మం పొందిన నీవు ప్రార్థిస్తున్నప్పుడు కనపడతానికి వీళ్ళలో. దేవుని ఆత్మను పొందుకున్న నీవు వ్యభిచార గృహాల్లో కనపడతానికి వీళ్ళలో. దేవుని ఆత్మను పొందుకున్న నీవు త్యాగంలోను కోరి పందాల్లో కనపడతానికి వీళ్ళలో. పరిశుద్ధమైన స్థానాల్లో దేవుని ప్రజల మధ్యలో నువ్వు కనపడేటప్పుడు నీ జీవితాన్ని మార్చుకోవడమే కొత్త మనసు. అదే కొత్త మనసు. ఆ కొత్త మనసు ఎవరు ఇస్తారు తెలుసా? ఎవరిస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన కొత్త మనసు ఉంటుంది. ఆ కొత్త మనసు ద్వారా ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని మంచిదాన్ని అనుసరిస్తావు. రెండవదిగా మీరు చూస్తే దేవుని మాటకు విధేయత చూపిస్తావు. మనుషుల మాటలకి కాదు, దేవుని మాటకు విధేయత చూపించగలుగుతావు. మూడవది వచ్చి చూస్తే దేవుని చక్కని మాట ప్రకటించేవాడు. దేవుని ఆత్మ నీలో ఉందండి. నీలో ఉన్న కొత్త మనసు ఏం తెలుసా? ప్రకటించడానికి. ప్రతి వాళ్ళు కూడా ప్రకటించాలి. పాస్టర్ ఉండే సువార్త ప్రకటించడం కాదు. దేవుని ఎదుకు వచ్చిన నీవు ఆయన మాటలు విని ఆయన మాటలు ప్రకటించే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను దేవుని బిడ్డారా, ప్రభు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చినప్పుడు దేవుని యొక్క సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. చివరిగా 4వది చూస్తే ఇదిగో దేవుని ఆత్మ నీకు ఇచ్చే కొత్త మనసు ఏదో తెలుసా? పాప జీవితంలో ఉన్న కాదని నిన్ను కూర్చోనివ్వదు. ఎక్కడ ఉంటుందో తెలుసా? పరిశుద్ధమైన స్థలాల్లో నిన్ను నడిపిస్తుంది. నువ్వు చిరకాలం నిన్ను జీవింపజేసేది కొత్త మనస్సు. అటువంటి మనస్సు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతుండగా దేవుని బిడ్డ నువ్వు అనుకుంటున్నావు ఏదో భ్రమ పడిపోయి నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అనేటువంటి భ్రమలో నువ్వు ఉంటూ నువ్వేమనుకుంటున్నావో తెలుసా? దేవుని ఆత్మ నాలోనే ఉందనుకుంటున్నావు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఈ 4 లక్షణాలు కలిగిన కొత్త మనస్సు నీవు కలిగి ఉంటే దేవుని ఆత్మ నీలో ఉన్నట్టు. ఈ మనస్సుకు వ్యతిరేకంగా నీవు జీవిస్తూ ఉంటే
తెయ్యపు ఆత్మ నీలో ఉన్నట్టు కనుక ప్రభువుని అడగండి, ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపున్నాయి, నీ ఆత్మ చేత నీ కొత్త మనసు నాకు దయచేయి, నీ కొత్త మనసు ద్వారా నేను చిరకాలం జీవించడానికి ఇష్టపడుతున్నాను యేసయ్యా అని నువ్వు ప్రభువుని అడగలిగితే ఖచ్చితంగా ఆయన ఆత్మ అభిషేకం నీకు కుమ్మరిస్తాడు. ఆయన ఆత్మ చేత కొత్త మనసు ఆనాడు సౌరికి దయచేసిన దేవుడు నీకు కూడా దయచేస్తాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువా నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణం పెట్టింది ఎందుకు తెలుసా? తన ఆత్మను మన మధ్యలోనికి ఎందుకు పంపించాడో తెలుసా? ఆయన ఆత్మను పొందుకున్న నీవు సౌలు పొందుకున్న కొత్త మనస్సు కలిగిన జీవితాన్ని నువ్వు జీవించి ప్రభు యొక్క దీవెనకు పాత్రులుగా నిత్య జీవానికి వారసులుగా ఉండాలని తన ఆత్మ మన మధ్యలో ఉంచాడు. కనుక దేవుని బిడ్డ ఆయన ఆత్మ చేత నింపబడదాం, ఆయన ఇచ్చే కొత్త మనసుకు వారసులుగా ఉందాం, నిత్య జీవానికి వారసులుగా ఉందాం. అట్టి కృపా వాక్యం మన పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాకరుడైన మా ప్రియలో కుటుంబానికి నీ పరిశుద్ధమైన నామమునకి మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు అయ్యా నీ అమూల్యమైన మాటలు, నీ పరలోక రాజ్యంలోనికి నడిపించే నీ మాటల చేత నువ్వు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచని యేసయ్యా నీకు స్తోత్రం. వ్యర్థమైన మాటలయ్యా ఏ బిడ్డకు వ్యర్థముగా విడిచిపెట్టకుండా నీ ఆత్మ అభిషేకం చేత బలముగా నింపబడి నీ ఆత్మ ఇచ్చే కొత్త మనస్సుకు వారసులుగా ఉంటూ నీవిచ్చేటువంటి నీ రాజ్యానికి వారసులుగా ఉండేటువంటి జీవితం అయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి బిడలైన మనుగపు చేసి మహిమను పొందమని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసు నుండి ప్రార్థించి బయటకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.